కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో 8 నెలల్లో కురవాల్సిన వర్షం 2 రోజుల్లో పడింది. అత్యధికంగా ఆరుగొంటలో 60 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. జడివానతో గ్రామం జలదిగ్బంధంలో ఉంది. 3 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక నరకం అనుభవించారు. 3 రోజులు ఆ గ్రామస్తులు పడ్డ ఇబ్బందులేంటి? వరద ముప్పు నుంచి ఎలా బయటపడింది? లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ ఆరుగొండ నుంచి అందిస్తారు. భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వణికిపోయింది. ఇక కామారెడ్డి జిల్లా చిగురు ట్రాకులా మారింది. వరదలు ఉప్పొంగి ప్రవహించాయి, కాలువలు తెగిపోయాయి, చెరువులు గండ్లు పడ్డాయి. ఇక రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ప్రస్తుతం మనం రాజంపేట మెదక్ ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ రోడ్డు అధ్వాన పరిస్థితిగా మారింది. పూర్తిగా వరదలకు రోడ్డు తెగిపోయింది. చూడొచ్చు, ఆ విజువల్స్లో చూస్తున్నాం. ఇట్లాంటి రోడ్లు దాదాపు పంచాయతీరాజ్ రోడ్లు పెద్ద ఎత్తున 20 నుంచి 30 చోట్ల ఇట్లా రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించాయి. 3 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో ఈ గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ స్థాయిలో వర్షం కురిసింది. ఇక గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇక విద్యుత్ సరఫరా లేక గ్రామస్తులంతా పూర్తిగా అంధకారంలోనే 3 రోజుల పాటు గడిపారు. ఇక గ్రామస్తులు ఉన్నారు. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండే అనేది తెలుసుకుందాం. అంటే ఇది ప్రధానంగా ఏం రహదారి, ఎట్లా డ్యామేజ్ అయింది? కామారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే రూటు ఇది. మామూలుగా అంటే రోజువారీ కార్యకలాపాలు ఈ రోడ్డు పైనే నడుస్తుంటాయి ఎక్కువ. అది మొన్న రాత్రి బుధవారం నైటు 12 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయ్యి ప్రొద్దున 1 o'clock దాకా కంటిన్యూగా వర్షం పడి ఇదంతా చేసిపోయింది. ఊర్లతోటి సంబంధం లేకుండా ఒక రోజు సగం రోజు అట్లనే ఉండిపోయాము. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. ఇవంతా మాకు బాగా డిస్టర్బ్ అయిపోయింది. కామారెడ్డి నుంచి వచ్చే బస్సులు కూడా మాకు రాలేదు, ఆటోలు లేవు. ఇక చాలా ఇబ్బంది అయింది. ఎన్ని రోడ్లు తెగిపోయినాయి ఇక్కడ? అంటే మీకు చుట్టుపక్కల బాగా మస్తు నష్టమైంది. ఎక్కడ కాలువలు ఉన్నా అక్కడే తెగిపోయినాయి. వాటర్ ఎక్కచ్చేసింది అనుకోకుండా సంఘటనలు. ఇప్పటికైతే మేము చూడండి లెక్క. ఇది ఏం రహదారి? ఇప్పుడు మొత్తం చాలా తెగిపోయింది. అట్లా పెద్దగా ఉంటుంది ఇది. మెదక్ కామారెడ్డి నుంచి మస్తు పల్లెలు ఉంటాయి ఇక్కడ. ఏం రోడ్ ఇక్కడ? అసలు ఎట్లా డ్యామేజ్ అయింది? మీరు ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి తెగిపోవడం? ఎప్పుడు వెళ్ళాము. ఇది ఫస్ట్ సారి. నేను 65 సంవత్సరాలు ఉంటా, కానీ ఇది ఫస్ట్ సారి కొట్టుడు. అంటే వర్షము పాదము ఇది కొట్టుడు ఫస్ట్. అయితే మీదికి చెరువు ఉంది, చెరువు నిండింది, అలుగు తెగిపోయి అర్ధకు ఈ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. మీ ఇళ్ళకి వెళ్ళలేము. కరెంటు లేదు, నీళ్ళు లేవు. 3 రోజులకు ఇళ్ళలో ఉన్నాం. ఇక నిన్న మధుమోహన్ ఇట్లా వచ్చి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు రాకపోకలు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి లేవా? ఇక కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. ఇక మళ్ళా సురేందర్ కూడా వచ్చిండు. బస్సు సర్వీసులు వస్తున్నాయి, రెవ్యూ లేవు. ఇప్పుడు రెవ్యూ లేవు. ఇక మేమే ఈ రోజు ఇయ్యాలని వెళ్ళాం. రైట్. సో చూడొచ్చు, దాదాపు 3 రోజుల పాటు ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. జనజీవనం మొత్తం స్తంభించింది. ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ పూర్తిగా అంధకారంలో ఉన్నారు. ఎటు చూసినా చిమ్మని చీకట్లే ఉన్నాయి. భయంతో వణికిపోయారు. దాదాపు 3 రోజులు కూడా ఏకదాటిగా వర్షాలు కురిశాయి. ఎక్కడ రాష్ట్రంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఇక్కడ కురిశాయి. దీంతో గ్రామస్తులు అయితే భయంతో వణికిపోయారు. ఇప్పటికి కూడా ఇంకా బస్సు సర్వీసులు స్టార్ట్ కాలేదు. ఇక్కడికి వచ్చిన బస్సులు 3 రోజుల తర్వాత కొద్దిసేపటి క్రితమే కామారెడ్డి వైపు వెళ్ళాయి, ఇక్కడనే నిలిచిపోయాయి. ఆ స్థాయి వర్షాలు కురిసి ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి, జల ప్రళయం సృష్టించాయి. సో ఇక పొలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు పొలాల వద్దకు వెళ్దాం. అక్కడ వర్ష బీభత్సంతో రైతులు ఏ విధంగా నష్టపోయారో, వారి పంట పొలాల పరిస్థితి ఎట్లా ఉందో ఆ సిచ్యువేషన్ తెలుసుకుందాం.